Right, question number 66 to 70. 9 flags of different countries are kept along a triangular ground. They are kept in a manner such that one flag is kept at each corner facing inwards and two at sides facing out. So ఒక్కొక్క కార్నర్లో ఒక్కొక్కటి ఉంటుంది అండ్ దే ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అండ్ సైడ్స్లో రెండు ఉండాలి ఫేసింగ్ అవుట్ సైడ్. Right. The first statement says Fiji's flag is kept at one of the corners and is kept adjacent to Chad's flag. సో ఫిజీ అనేది ఒక కార్నర్లో పెట్టారు అని చెప్తున్నాడు. అలానే adjacent to చాద్ అంటే దాని పక్కనే చాద్ ఉన్నారు. సో ఫిజీ కార్నర్లో పెట్టారు అన్నప్పుడు ఎటువైపు ఫేస్ చేస్తూ ఉంటుంది? ఇన్సైడ్ ఫేస్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇండియాస్ ఫ్లాగ్ ఈజ్ కెప్ట్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ జపాన్స్ ఫ్లాగ్. సో జపాన్ ఫ్లాగ్కి థర్డ్ రైట్లో ఇండియా ఫ్లాగ్. Iran's flag is kept third to the left of Sweden's flag. So Sweden flag ki third left lo Iran flag. Next Qatar's flag is facing outwards. Qatar flag facing outwards ante corner lo undunda edge lo undali. Qatar flag is facing outward and Japan's flag is kept immediately to the right of Qatar's flag. So Qatar ki immediate right lo Japan flag untundi. Qatar flag is facing outwards. Next, Cuba's flag is kept third to the left of Chad's flag. So Chad की third left लो Cuba flag. Next, Sweden's flag is kept immediately to the right of India's flag. India की immediate right का Sweden flag. Right? इवी మన దగ్గర ఉన్న statement. So first statement దేంతో స్టార్ట్ చేద్దాం? So దేంతో చేద్దాం? డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఈజీయా? ఫిజీ కార్నర్లో పెట్టాడు, దానికి అడ్జసెంట్గా చాద్ ఉండాలి. అంటే టూ పాసిబిలిటీస్ ఉంటాయి. ఏదో ఒక కార్నర్ తీసుకుందాం, ఇక్కడ తీసుకుందాం. సో ఈ కార్నర్ ఫిజీ తీసుకున్నప్పుడు దీనికి పక్కనే ఆ చాద్ ఫ్లాగ్ అనేది ఉండాలి. సో ఇద్దరు రైట్ సైడ్ ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు. ఒకవేళ రైట్ సైడ్ ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ రైట్ సైడ్ చాద్ ఫ్లాగ్ ఉంది అనుకుంటే నెక్స్ట్ కనెక్టింగ్ పాయింట్ ఏమైనా ఉందా మనకి? చాద్కి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలని చెప్పాడు? క్యూబా. సో థర్డ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఇక్కడ క్యూబా వస్తుంది. నెక్స్ట్ ఇంకేమైనా కనెక్టింగ్ ఉందా? జపాన్కి థర్డ్ రైట్ ఇండియా, స్వీడన్కి థర్డ్ లెఫ్ట్ ఇరాన్. నెక్స్ట్ ఖతార్ అనేది అవుట్ సైడ్ ఫేస్ చేస్తూ ఉండాలి, దానికి ఇమీడియట్ రైట్గా జపాన్ ఉండాలి. సో అవుట్ సైడ్ ఫేస్ చేయాలి అంటే ఎడ్జ్లో ఉండాలి. మరి ఈ టూ ప్లేసెస్లో ఎక్కడైనా పెడితే దానికి ఇమీడియట్ రైట్లో జపాన్ వస్తుందా? రాదు. సో ఒకవేళ ఇక్కడ పెట్టాము అనుకోండి, జపాన్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. సో అదొక పాసిబిలిటీ ఉంది. లేదంటే ఖతార్ని ఇక్కడ పెట్టుకుంటే జపాన్ ఇక్కడ వస్తుంది. సో జపాన్ ఇక్కడ వచ్చినప్పుడు జపాన్కి థర్డ్ రైట్లో ఇండియా రావాలి. అంటే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ ఇక్కడ రావాలి ఇండియా. బట్ ఆల్రెడీ ఎవరున్నారు? ఫిజీ ఉంది. కాబట్టి ఒకటే ఒక పాసిబిలిటీ ఉంది ఈ లెఫ్ట్ సైడ్ తీసుకునేటప్పుడు. సో ఇక్కడ ఖతార్ వస్తే ఇక్కడ జపాన్. సో జపాన్కి థర్డ్ రైట్లో ఇండియా రావాలి. సో ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ ఇండియా వస్తుందా? క్యూబా. సో మొత్తంగా ఈ పాసిబిలిటీ అనేది మిస్ అవుతుంది. అంటే చాద్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఫిజీకి లెఫ్ట్ సైడ్లో ఉండాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. సో చాద్కి థర్డ్ లెఫ్ట్లో క్యూబా ఉండాలి కాబట్టి సో క్యూబా హియర్. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఖతార్ పెట్టుకోవడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? మళ్ళీ టూ పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి ఖతార్ని ఇక్కడ పెట్టచ్చు, లేదంటే ఇక్కడ కూడా పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఖతార్ని మళ్ళీ ఇక్కడ పెడితే జపాన్ ఇక్కడ వస్తుంది. ఇండియా పెట్టడానికి ఛాన్స్ ఉంటుందా? ఇండియా పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఖతార్ని ఇప్పుడు ఎక్కడ ప్లేస్ చేయొచ్చు? ఖతార్ని ఇక్కడ ప్లేస్ చేయాలా, ఇక్కడ ప్లేస్ చేయాలి? ఒకసారి ఇక్కడ చూడండి, ఖతార్ని ఇక్కడ ప్లేస్ చేస్తే జపాన్ ఇక్కడ వస్తుంది. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ ఇండియా వచ్చే ఛాన్స్ ఉందా? ఉంది. మరి ఇండియా అక్కడ పెట్టినప్పుడు ఇండియాకి పక్కన ఎవరు రావాలని చెప్పాడు? స్వీడన్ రావాలి. అవుతుందా? నెక్స్ట్ ఛాన్స్ ఖతార్, ఖతార్కి ఇమీడియట్ రైట్గా జపాన్, జపాన్కి థర్డ్ రైట్లో ఇండియా, ఇండియాకి పక్కనే స్వీడన్ రావాలి. వచ్చే ఛాన్స్ ఉందా? లేదా? ఎస్. సో స్వీడన్కి థర్డ్ లెఫ్ట్లో మళ్ళీ ఇరాన్ రావాలి. ఈ టూ ప్లేసెస్లో ఎక్కడ పెడితే అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్వీడన్ని ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ ఇరాన్ ఛాన్స్ ఉందా? లేదు. సో ఖచ్చితంగా స్వీడన్ ఇక్కడ రావాలి. సో స్వీడన్కి థర్డ్ లెఫ్ట్ అంటే ఇక్కడ వస్తుంది ఇరాన్. సో మిగిలిన కంట్రీ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం.
నెక్స్ట్ వన్ 8 persons are sitting in a room, ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఫేసింగ్ నార్త్ అండ్ సౌత్. సో 8 మెంబర్స్లో ఈక్వల్ నార్త్ అండ్ సౌత్ అంటే ఎంతమంది ఉంటారు? 4 మెంబర్స్. 4 మెంబర్స్ ఆర్ ఫేసింగ్ నార్త్ అండ్ 4 మెంబర్స్ ఆర్ ఫేసింగ్ సౌత్. బట్ ఎవరు ఎక్కడన్న విషయం మనకు తెలియదు. K is sitting third to the left of I and both of them are facing the same direction. సో ఐకి థర్డ్ లెఫ్ట్లో K ఉండాలి, అట్ ది సేమ్ టైం ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్ని ఫేస్ చేస్తున్నారు. F is sitting second to the left of K. Kకి సెకండ్ లెఫ్ట్లో F అనే పర్సన్ ఉండాలి. నెక్స్ట్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ K ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే Kకి నైబర్స్గా ఉన్న ఇద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్ ఫేస్ చేస్తూ ఉండాలి. ఆపోజిట్ డైరెక్షన్ టు K. ఇక్కడ చూడండి కొన్నిసార్లు స్టేట్మెంట్స్ ఎలా ఇస్తాడు అంటే ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ K ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్ అంటాడు. దాని అర్థం ఏంటి అంటే ఒకడు నార్త్ ఫేస్ చేస్తూ ఉంటే ఇంకొకడు సౌత్ ఫేస్ చేస్తూ ఉండాలి. బట్ ఇక్కడ మనకి చెప్పింది ఏంటి అంటే ఆపోజిట్ డైరెక్షన్ టు దట్ ఆఫ్ K, అంటే Kకి ఆపోజిట్ డైరెక్షన్ ఫేస్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ K ఇక్కడ నార్త్ వైపు ఫేస్ చేస్తే వీళ్ళిద్దరు ఎటువైపు ఫేస్ చేయాలి? సౌత్ వైపు ఫేస్ చేయాలి. ఓకే. G ఈజ్ నాట్ సిట్టింగ్ ఇన్ ద లెఫ్ట్ ఆఫ్ I. ఐకి లెఫ్ట్ సైడ్లో G ఉండకూడదు అంటారు. ఐకి లెఫ్ట్ సైడ్లో ఉండకూడదు అంటే మరి ఎటువైపు ఉండాలి? ఖచ్చితంగా రైట్ సైడ్లో ఉండాలి. నెక్స్ట్ హెచ్ అండ్ ఈ ఆర్ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈచ్ అదర్. సో హెచ్ అనేవాడు ఈకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉండాలి, అలానే ఈ అనేవాడు కూడా హెచ్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఉండాలి. సో దీని అర్థం ఏంటి? ఇద్దరు ఒకరికొకరు ఇమీడియట్ లెఫ్ట్ ఎప్పుడు అవుతారు? వాళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్స్ ఫేస్ చేస్తున్నప్పుడే అవుతారు. నెక్స్ట్ ఎల్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జే. జేకి సెకండ్ రైట్లో ఎల్ ఉన్నాడంట. అట్ ది సేమ్ టైం హూ ఈజ్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ యాజ్ K. ఇక్కడ హూ అంటే ఎవరిని రిఫర్ చేస్తుంది? జే. సో జే అండ్ K అనేవాళ్ళు సేమ్ డైరెక్షన్ని ఫేస్ చేస్తున్నారు. G ఈజ్ నాట్ ఫేసింగ్ నార్త్. నార్త్ని ఫేస్ చేయటం లేదు అంటే ఎటువైపు ఫేస్ చేయాలి? సౌత్ని ఫేస్ చేయాలి. మోర్ దెన్ 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ E అండ్ F. ఈకి ఎఫ్కి మధ్యలో ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉన్నారు. రైట్, ఇవి మన దగ్గర ఉన్న కండిషన్స్. సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం? ఐకి థర్డ్ లెఫ్ట్లో K ఉండాలి అని చెప్పాడు, ఇద్దరు సేమ్ డైరెక్షన్ అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇటువైపు నుంచి వెళ్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఐ అనేది ఇక్కడ పెట్టుకుంటే ఐకి థర్డ్ లెఫ్ట్లో K పెట్టొచ్చా లేదా? పెట్టచ్చు. ఎటువంటి డైరెక్షన్లో పెట్టుకోవాలి ఐని? నార్త్. మరి ఐకి నార్త్లో K పెడతాం, బాగానే ఉంది. ఐకి లెఫ్ట్ సైడ్ G ఉండకూడదు అన్నాడు, అవుతుందా? మరి జీని ఎక్కడ పెట్టినా ఐకి లెఫ్ట్ అయిపోతుంది, అంటే ఎక్స్పెరిమెంట్లో ఐ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. సో ఒక పొజిషన్ ఇటువైపు ఉంది. సో ఐకి థర్డ్ లెఫ్ట్లో K ఉండాలి అంటే నార్త్ ఫేస్ చేయాలి. థర్డ్ లెఫ్ట్ అంటే ఇక్కడేనా? K అండ్ ఐ ఇద్దరు కూడా ఏం డైరెక్షన్స్ అన్నాడు? సేమ్, అంటే K డైరెక్షన్ కూడా నార్త్ అవ్వాలి. ఐకి లెఫ్ట్ సైడ్లో G ఉండకూడదు అన్నాడు, అంటే ఖచ్చితంగా రైట్ సైడ్లో కూడా ఉండాల్సింది. సో ఐకి రైట్ సైడ్ అంటే G ఇక్కడ వస్తుంది. మరి G డైరెక్షన్ ఏమని చెప్పాడు మనకి? సౌత్ డైరెక్షన్ అని చెప్పాడు. నెక్స్ట్ చూడండి, ఇంకా Kకి సెకండ్ లెఫ్ట్లో F ఉండాలి, అంటే F ఎక్కడ వస్తుంది? ఇక్కడేనా? నెక్స్ట్ ఏమైనా కనెక్టింగ్ ఉందా? E అండ్ F. ఈకి ఎఫ్కి మధ్యలో ఇద్దరికన్నా ఎక్కువ ఉండాలి. సో 2+ అనేటప్పుడు మినిమం ఎంతమంది? మినిమం 3 మెంబర్స్. చూద్దాం, ఇక్కడ F ఉన్నాడు, 1 2 3. సో ఇక్కడ E వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. అవి ఒక్క పాసిబిలిటీనే ఉంది, ఇంకేం లేదు. సో ఇక్కడ E పెట్టుకుంటాము. సో ఈకి హెచ్ అనేవాడు ఇమీడియట్ లెఫ్ట్లో ఉండాలి, అంటే ఇక్కడ హెచ్ వస్తాడు. ఈ డైరెక్షన్ ఏమవ్వాలి చెప్పండి? ఈకి ఇమీడియట్ లెఫ్ట్లో హెచ్ ఉండాలి అంటే ఈ డైరెక్షన్ నార్త్ అవ్వాలి. మరి హెచ్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఈ ఉండాలి అంటే హెచ్ డైరెక్షన్ ఏమవ్వాలి? సౌత్ అవ్వాలి. ఓకే. సో ఇక్కడ ఒక కండిషన్ మనకు చెప్పాడు, Kకి ఇమీడియట్ నైబర్స్గా ఉన్న వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ టు K, అంటే K నార్త్ ఫేస్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇమీడియట్ ఉన్న వాళ్ళు ఎటువైపు ఫేస్ చేయాలి? సౌత్. మరి హెచ్ అనేవాడు సౌత్ ఫేస్ చేస్తాడా లేదా? సో సరిపోయింది కండిషన్. నెక్స్ట్ ఇంకా మిగిలింది 2 personsని వాళ్ళని ఫిల్ చేయాలి. జేకి సెకండ్ రైట్లో L ఫేస్ ఉండాలి. జే అండ్ K సేమ్ డైరెక్షన్, అంటే జే డైరెక్షన్ ఏంటి? నార్త్. ఎలా పెట్టచ్చు? జే హియర్, ఎల్ హియర్. సరిపోయిందా? సో మనకి ఫైనల్గా చెప్పింది ఏంటంటే 4 persons నార్త్, 4 persons సౌత్. సో చూడండి, నార్త్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4. సో మిగతా వాళ్ళందరూ ఏమవ్వాలి? సౌత్ ఫేస్ చేస్తూ ఉంటారు. అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, బ్లడ్ రిలేషన్స్. ఏ ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ 7 members and 2 married couples. M is mother of T. Who is the father of who? సో M is the mother of T అని చెప్పాడు, అండ్ T is the father of O.
టీ ఈజ్ ద స్పౌస్ ఆఫ్ ఎల్. సో టీ అండ్ ఎల్ ఒక మ్యారీడ్ కపుల్ అవుతారు. సో ఎల్ జెండర్ ఏమవుతుంది? ఫీమేల్. ఎన్ ఈజ్ ద నీస్ ఆఫ్ వి హూ ఈజ్ ఏ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎం హూ డస్ నాట్ హ్యావ్ సిబ్లింగ్స్. సో జాగ్రత్తగా చూడండి, ఎన్ ఈజ్ ద నీస్ ఆఫ్ వి. నీస్ అంటే అర్థం ఏంటి? సిబ్లింగ్స్ వల్ల ఏమవ్వాలి? డాటర్ ఆఫ్ సన్నా. నీస్ అంటే ఫీమేలా మేలా? ఫీమేల్. సో వి అనే వాళ్ళ గురించి మళ్ళీ చెప్తున్నాడు. వి ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎం. సో ఎంకి సిస్టర్ ఇన్ లా వి అవ్వచ్చు అంటే పాసిబిలిటీస్ ఏముంటాయి? ఒకటి హస్బెండ్స్ సిస్టర్ అవ్వచ్చు, లేదు అనుకుంటే బ్రదర్స్ వైఫ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? ఎం డస్ నాట్ హ్యావ్ సిబ్లింగ్స్ అంటే ఎంకి బ్రదర్ లేదు కాబట్టి ఒకే ఒక ఛాన్స్ ఏంటి అంటే ఎం వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఎవరు? వి. మరి ఇప్పుడు వీకి నీస్ అనేటప్పుడు ఎలా వచ్చే ఛాన్స్ ఉంది? సో ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు ఆల్రెడీ? 1 2 3 4 5 6 మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ వీకి నీస్ అనేటప్పుడు ఖచ్చితంగా ఏమవ్వాలి? వి వాళ్ళ బ్రదర్ వాళ్ళ డాటర్ అవ్వాలి. వి వాళ్ళ బ్రదర్ అంటే ఇక్కడ ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డాటర్ ఎవరవుతారు? ఎన్. ఎక్స్ ఈజ్ ఏ మేల్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ అన్నాడు. సో మొత్తంగా 7 మెంబర్స్ అయిపోయారు. ఫిల్ చేయాల్సింది ఒకటే ఒక పొజిషన్ ఉంది. సో ఎక్స్ని ఎక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. మరి ఓ జెండర్ మనం చెప్పొచ్చా? ఓ యొక్క జెండర్ గురించి మనకి ఎటువంటి ఐడియా కూడా లేదు. నెక్స్ట్ 81 to 85. 7 persons were born in 7 different months starting from January to July. సో జనవరి నుంచి జూలై వరకు 7 months తీసుకుంటాం. సో ఇందులో 31 days ఉన్నవి 1 3 5 and 7. ఈచ్ ఆఫ్ దెమ్ లైక్స్ డిఫరెంట్ కలర్. మోర్ దెన్ 3 persons were born between A and B. హూ ఈజ్ యంగర్ దెన్ ఏ. ఏకి బీకి మధ్యలో ముగ్గురి కన్నా ఎక్కువ మంది ఉన్నారంటున్నాడు. అట్ ద సేమ్ టైం ఇద్దరిలో ఎవరు యంగర్ అని చెప్తున్నాడు? బి యంగర్. సో యంగర్ పర్సన్ అనేవాడు ముందుగా పుడతాడా లేట్గా పుడతాడా? లేట్గా పుడతాడు. అంటే ఫస్ట్ ఇద్దరిలో పుట్టవలసింది ఏనా బీనా? ఏ ముందు రావాలి. సో ఇద్దరి మధ్యలో ఎంతమంది ఉండాలంటున్నాడు? ముగ్గురి కన్నా ఎక్కువ ఉండాలి. మోర్ దెన్ 3 అన్నాడు కాబట్టి 3+. ఓన్లీ 2 persons between A and the one who likes green color. సో గ్రీన్ కలర్ నచ్చిన వాడికి ఏకి మధ్యలో ఓన్లీ 2 members. మరి వీళ్ళిద్దరిలో ముందెవరు తర్వాత ఎవరు చెప్పాడా? చెప్పలేదు. నెక్స్ట్ ద వన్ హూ లైక్స్ వైట్ కలర్ వాజ్ బోర్న్ ఇన్ ఎ మంత్ విచ్ హ్యాస్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్ బట్ ఆఫ్టర్ ద వన్ హూ లైక్స్ గ్రీన్ కలర్. సో ఈ వైట్ కలర్ నచ్చిన వాడు గ్రీన్ కలర్ తరువాత ఉండాలి. అట్ ది సేమ్ టైం ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్. ఈవెన్ నెంబర్ అంటే ఇక్కడ ఏంటి మనకి? 30 ఉంది, 28 కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరి ఉందిగా మనకి. సో అది 29 ఉంటాయో 28 ఉంటాయో మనకి తెలియదు కాబట్టి అది కూడా ఛాన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ 2 persons were born between G and the one who likes white color. సో జీకి వైట్ కలర్ నచ్చిన వాడికి మధ్యలో 2 persons ఉన్నారు. నెక్స్ట్ C was born just before F who likes blue color. C was born just before F and F likes blue color. ఈ ఈజ్ నాట్ ద యంగెస్ట్ పర్సన్ అంటే 7th పొజిషన్లో ఈ ఉండకూడదు అని చెప్తున్నాడు. ఈ ఈజ్ నాట్ యంగెస్ట్ పర్సన్ బట్ యంగర్ దెన్ ద వన్ హూ లైక్స్ పర్పుల్ కలర్. కానీ పర్పుల్ కలర్ కన్నా కిందన ఈ ఉండాలి. నెక్స్ట్ డి వాజ్ బోర్న్ ఇన్ ద మంత్ విచ్ హ్యాస్ ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్. ఆడ్ నెంబర్ అంటే 31లో డి ఉండాలి. నెక్స్ట్ మోర్ దెన్ 2 persons between డి అండ్ జీ. డీకి జీకి మధ్యలో ఇద్దరికన్నా ఎక్కువ ఉండాలని చెప్తున్నాడు. ద వన్ హూ లైక్స్ ఎల్లో కలర్ ఈస్ యంగర్ దెన్ ద వన్ హూ లైక్స్ పింక్ కలర్. సో పింక్ కన్నా ఎల్లో వాడు యంగర్ కాబట్టి లేట్గా పుడతాడు. బట్ ఓల్డర్ దెన్ ద వన్ హూ లైక్స్ ఆలివ్ కలర్. సో పింక్ అనేవాడు తర్వాత ఎల్లో వస్తుంది. కానీ ఏమన్నాడు? ఓల్డర్ దెన్ ద వన్ హూ లైక్స్ ఆలివ్ అన్నాడు. అంటే ఆలివ్ కన్నా ముందు ఎల్లో రావాలి. సో ఇవి మన దగ్గర ఉన్న కండిషన్స్. సో ఏ స్టేట్మెంట్తో కనెక్ట్ చేసుకుంటారో చెప్పండి ఫస్ట్. సో దేంతో స్టార్ట్ చేస్తాం? దేంతో స్టార్ట్ చేద్దాం? ఏ అండ్ బి. ఏ అండ్ బి అంటే మధ్యలో ఎంతమంది ఉండాలి? సో చూడు, గ్రీన్ కన్నా ఖచ్చితంగా కిందన వైట్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఏకి బీకి మధ్యలో 3+ అనేటప్పుడు మినిమం ఎంతమంది ఉంటారు? 4 members ఉండాలి. సో మినిమం పాసిబిలిటీతో స్టార్ట్ చేయాలి.
సో 4 మెంబర్స్ తీసుకుంటే బి ఎక్కడ వస్తుంది 6. ఒకవేళ 5 మెంబర్స్ ఉన్నారు అనుకోండి 7లో వస్తుంది. లేదు ఏని సెకండ్లో పెట్టి తర్వాత 7లో బి పెట్టుకున్నారు కదా సరిపోతుంది. సో 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ క్లూ ఏంటి అంటే మోర్ దెన్ 3 పర్సన్స్ అనేటప్పుడు మినిమం పాసిబిలిటీ ఏంటి 4 కదా. సో ఫస్ట్ ఎప్పుడైనా దాంతోనే స్టార్ట్ చేయండి. 70% ఆఫ్ ద టైమ్స్ ఆన్సర్ వస్తుంది. సో ఒకసారి చెక్ చేద్దాం ఇప్పుడు వస్తుందా రాదా. సో ఏని బిని ప్లేస్ చేసుకున్నాం. తర్వాత కనెక్టింగ్ ఏమైనా ఉందా మనకి ఏకి గ్రీన్కి మధ్యలో ఉంది. ఎంత 2 గ్యాప్ ఉండాలి. సో గ్రీన్ ఎక్కడ వస్తుంది 4. ఓకే నెక్స్ట్ ఇది చూడండి గ్రీన్కి కిందన వైట్ ఉండాలి. ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్లో ఉండాలి. గ్రీన్కి కిందన వైట్ ఈవెన్ అంటే ఎక్కడ ఛాన్స్ ఉంది ఇది ఒక్కటే ఉందిగా ఈవెన్. సో బి అనేది వైట్ అవుతుంది. నెక్స్ట్ కనెక్టింగ్ వైట్కి జీకి మధ్యలో 2 ఉండాలి. జీ ఎక్కడ వస్తుంది అప్పుడు 3rd. ఓకే నెక్స్ట్ చూడండి డి జీతో ఏమైనా కనెక్టింగ్ ఉందా మనకి డీకి జీకి ఇద్దరికన్నా ఎక్కువ ఉండాలి. డీకి జీకి ఇద్దరికన్నా ఎక్కువ ఉండాలి. డి మళ్ళీ ఎక్కడ ఉండాలి 31లో ఉండాలి. 31లో మనకి 2 ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ పెడితే కుదురుతుందా మధ్యలో ఒకటే అవుతుంది. ఇక్కడ పెడితే 3 పర్సన్స్. సో 2 ప్లస్ అంటే 3 అవుతుందా లేదా. సో రైట్. నెక్స్ట్ ఇంకేమైనా కనెక్టింగ్ ఉందో చూడండి సి అండ్ ఎఫ్ వరుసగా ఉండాలి. ఎఫ్కి బ్లూ కలర్ నచ్చాలి. ఎక్కడ ఛాన్స్ ఉంది 4th సి 5th ఎఫ్. ఎఫ్ లైక్స్ బ్లూ. సో అందరినీ ప్లేస్ చేశాను. ఇక్కడ ఎవరు రావాలి అప్పుడు ఈయ. నెక్స్ట్ కనెక్టింగ్ ఏమైనా ఉందో చూడండి ఇంకా పర్పుల్కి కిందన ఈ ఉండాలి. ఈ అనేవాడు మనకి సెకండ్లో వచ్చాడు. పర్పుల్కి కిందన ఉండాలి అంటే ఏ కలర్ పర్పుల్ అవుతుంది. నెక్స్ట్ మిగిలినవి ఇంకా 3 ఉన్నాయి. 3 కలర్స్ ఫిల్ చేయాలి. వరుసగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇదే ఆర్డర్లో మనం పింక్ ప్లేస్ చేస్తే సరే పింక్ ఎల్లో అండ్ వైట్. వచ్చిందా ఫస్ట్ పాసిబిలిటీలో. సో ఎప్పుడైతే మనకి ఇలా మోర్ దెన్ 3 పర్సన్స్ ఇస్తాడో మ్యాక్సిమం 4లోనే ఆన్సర్ వచ్చే ఛాన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86 to 90. 8 boxes from different companies are placed one above the another but not necessarily in the same order. So 2 boxes are placed between the box from Tata and the box from Infosys. So Tata ki Infosys ki majlo 2 boxes ఉన్నాయి. The box from Tata company is placed at an odd numbered position and is placed above the box from Infosys. So Tata ki Infosys ki మధ్యలో 2 ఉన్నాయి. టాటా అనేది పైన ఉండాలి. అట్ ది సేమ్ టైం ఎక్కడ ఉండాలి ఆడ్లో ఉండాలి. The number of boxes placed above the box from HDFC is same as the number of boxes placed below the box from Airtel. అంటే హెచ్డిఎఫ్సికి పైన ఎన్ని అయితే ఉంటాయో ఎయిర్టెల్కి కిందన కూడా అన్నీ ఉండాలి సేమ్ నెంబర్. ద బాక్స్ ఫ్రమ్ ఎయిర్టెల్ ఈస్ ప్లేస్డ్ బిలో ద బాక్స్ ఫ్రమ్ ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ కన్నా కిందన ఎయిర్టెల్ అనేది ఉండాలి. నెక్స్ట్ one box is kept between Hindustan Unilever and one box between Tata. Only 2 boxes are kept between the box from ICICI and Infosys. So Infosys ki ICICI ki majlo 2 boxes ఉన్నాయి. The box from Reliance is kept above the box from Kotak Mahindra. రైట్ ఇవి మన దగ్గర ఉన్న క్లూస్. సో దేంతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి ఒకసారి. టాటా అనేది ఆడ్ పొజిషన్లో పెట్టాలి. దాని తర్వాత 2 పొజిషన్స్ తర్వాత ఇన్ఫోసిస్. సో టోటల్గా ఎన్ని బాక్సెస్ అవుతున్నాయి ఇక్కడ 1 + 2 3 + 1 4. ఒకసారి ఇక్కడ చూస్తే మనకి కనెక్టింగ్ ఇన్ఫోసిస్కి ఐసిఐసిఐకి మధ్యలో ఎన్ని ఉండాలంటున్నాడు 2 ఉండాలి. ఆల్రెడీ ఫస్ట్ స్టేట్మెంట్లో ఏం తెలుసు ఇన్ఫోసిస్కి టాటాకి మధ్యలో 2 ఉండాలని తెలుసు. టాటా పైన ఉండాలని తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఐసిఐసిఐ ఇన్ఫోసిస్ కన్నా పైన వచ్చే ఛాన్స్ ఉందా లేదుగా ఖచ్చితంగా అంటే కిందన రావాలి. సో ఇప్పుడు మొత్తం ఎన్ని బాక్సెస్ అవుతున్నాయి 1 + 2 3 3 + 1 4 4 ప్లస్ ఆ మధ్యలో 2 ఉంటాయి 6 6 + 1 7 బాక్సెస్ గురించి ఐడియా వచ్చింది. మరి 7 బాక్సెస్ తెలిసాయి. అట్ ది సేమ్ టైం టాటా ఎక్కడ ఉండాలి ఆడ్లో ఉండాలి. అంటే 7th నుంచి టాటా పెట్టుకుంటే కంప్లీట్గా ఫిల్ అయిపోతుందా లేదా. సో ఒకసారి 7లో పెట్టండి టాటా.
ఇన్ఫోసిస్ ఎక్కడ వస్తుంది? 2 గ్యాప్ తర్వాత వస్తుంది. మరి ఇన్ఫోసిస్కి ఐసిఐసిఐకి మధ్యలో 2 ఉండాలి కాబట్టి ఐసిఐసిఐ ఫస్ట్లో వస్తుంది. రైట్. సో నెక్స్ట్ ఇంకా ఏమైనా క్లూస్ ఉన్నాయో చూడండి. ఇన్ఫోసిస్ కన్నా కిందన ఎయిర్టెల్ రావాలి, అంటే ఈ 2 ప్లేసెస్లో ఎక్కడో ఒక దగ్గర ఎయిర్టెల్ రావాలి. అట్ ది సేమ్ టైం హెచ్డిఎఫ్సికి పైన ఎన్ని ఉన్నాయో ఎయిర్టెల్కి కింద నన్ను ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎయిర్టెల్ ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఎయిర్టెల్కి కింద ఎన్ని ఉంటాయి? 1 ఉంటుంది. అప్పుడు హెచ్డిఎఫ్సికి పైన 1 ఉండాలి. కుదురుతుందా? లేదు. ఆల్రెడీ ఆ ప్లేస్లో టాటా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎయిర్టెల్ థర్డ్ పొజిషన్. బాటమ్ నుంచి థర్డ్ పొజిషన్ ఎయిర్టెల్ కాబట్టి టాప్ నుంచి థర్డ్ పొజిషన్ హెచ్డిఎఫ్సి. నెక్స్ట్ హిందుస్థాన్ యూనిలివర్కి టాటాకి మధ్యలో 1 ఉండాలి కాబట్టి ఇక్కడ హిందుస్థాన్ యూనిలివర్. నెక్స్ట్ వన్ ఈస్ మిగిలిపోయిన 2 ఉన్నాయి. రిలయన్స్ పైన రావాలి, కొటాక్ కింద రావాలి. నెక్స్ట్ వన్ బ్లడ్ రిలేషన్స్. 2 ఇచ్చారా బ్లడ్ రిలేషన్స్ ఒకే పేపర్లో? ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జే. సో ఆర్ అనేవాడు జేకి బ్రదర్ అని చెప్తున్నారు. కే ఈజ్ ద సన్ ఆఫ్ ఆర్. సో మనకి ఎలాంటి కండిషన్స్ కూడా లేవు ఈ క్వశ్చన్లో. అంటే 2 మ్యారీడ్ కపుల్స్ ఉండాలి, 3 ఉండాలి, లేకపోతే పెళ్ళి అయితేనే పిల్లలు ఉండాలి, లేకపోతే 2 తల్లిదండ్రులు ఉండాలి, అలాంటి కండిషన్స్ కూడా ఏమీ లేవు. సో డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జే అండ్ కే ఈజ్ ద సన్ ఆఫ్ ఆర్. జే ఈజ్ ద వైఫ్ ఆఫ్ క్యూ. ఎస్ ఈజ్ ద మదర్ ఆఫ్ జీ. సో జీ గురించి మనకి ఏమీ తెలియదు, కాసేపు పక్కన పెడదాం. ఎస్ ఈజ్ ద మదర్ ఆఫ్ జీ. ఎన్ ఈజ్ మదర్ ఇన్ లా ఆఫ్ ఎస్. ఎస్కి ఎన్ మదర్ ఇన్ లా అవ్వాలి అంటే దాని అర్థం ఏంటి? ఎస్కి ఒక హస్బెండ్ ఉండాలి, ఈ హస్బెండ్ వాళ్ళ మదర్ ఎవరు అవుతారు? ఎన్ అవ్వాలి, అంతేగా? అప్పుడేగా ఎన్ మదర్ ఇన్ లా అయ్యేది. నెక్స్ట్ ఎస్ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ టీ. టీకి ఎస్ అనే పర్సన్ సిస్టర్ ఇన్ లా అవ్వాలి. సిస్టర్ ఇన్ లా అవ్వాలి అంటే ఛాన్సెస్ ఏముంటాయి? మళ్ళీ హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అవ్వచ్చు, లేదు అనుకుంటే బ్రదర్స్ సిస్టర్ అయినా సరే అవుతుంది. సో ఏ ఈజ్ ద నీస్ ఆఫ్ టీ. టీకి ఏ నీస్ అవుతున్నారు అంటే అర్థం ఏంటి? టీ వాళ్ళ సిబ్లింగ్ వల్ల చైల్డ్ ఏ అని అర్థం. సారీ, ఏ ఈజ్ ద నీస్. ఆర్ హ్యాస్ నో డాటర్, హీ హ్యాస్ 1 బ్రదర్ హూ ఈజ్ అన్మ్యారీడ్. సో ఆర్కి ఎవరు డాటర్స్ లేరని చెప్తున్నాడు, ఒక బ్రదర్ ఉండాలి, బ్రదర్కి మ్యారేజ్ అవ్వకూడదు. సో ఇప్పటి వరకు మనం తీసుకున్న ఆర్ దగ్గర చూస్తే ఆర్కి ఒక సిస్టర్ ఉంది, బ్రదర్ ఎవరైనా ఉన్నారా? లేరు. సో ఒక బ్రదర్ని పెట్టండి. ఈ బ్రదర్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యారేజ్ అవ్వకూడదు. సో ఇక్కడ వరకు మనకి ఎంతమంది వచ్చారు? 4 and 5. టోటల్గా ఎంతమంది ఉన్నారో చెప్పలేదు. రైట్. ఇప్పుడు దీన్ని మనం ఫిల్ చేయాలి. సో ఎలా ఇరికిస్తే ఒక ట్రీ అనేది ఫామ్ అవుతుంది, ఫ్యామిలీ అనేది ఫామ్ అవుతుందో చెక్ చేయాలి. సో ఇప్పుడు ఎవరెవరికి మ్యారేజ్ చేస్తే సెట్ అవుతుందో ఒకసారి ఆలోచిద్దాం. సో టీకి నీస్ ఏ అవుతుంది అన్నాడు. సో ఇక్కడ చూస్తే బ్రదర్స్ ఎక్కువగా కనిపించేది మనకి ఆర్ దగ్గరనే బ్రదర్స్ ఉన్నారు. సో ఖచ్చితంగా టీని ఆ జనరేషన్లో పెట్టడానికి ట్రై చేద్దాం. సో టీని ఆ జనరేషన్లో పెట్టాలి. అట్ ది సేమ్ టైం ఆర్కి డాటర్ లేదు అన్నాడు, అంటే ఆర్ డాటర్ ఏ అయ్యే అవకాశం ఉందా? ఆర్ డాటర్ ఏ అవ్వదు ఖచ్చితంగా. సో అలా పెట్టాలి అనుకున్నప్పుడు జే డాటర్ కనుక అనుకుందాం ఏ అని, అండ్ టీని ఆర్కి బ్రదర్గా ఫిట్ చేద్దాం. సో ఇప్పుడు ఏ ఈజ్ ద నీస్ ఆఫ్ టీ అవుతుందా లేదా? ఎస్. టీకి జే కూడా సిస్టర్ అవుతుంది, సిస్టర్ వాళ్ళ కూతురు కాబట్టి నీస్ అవుతుంది. ఇప్పుడు మరి ఎస్ని ఎవరితో మ్యారేజ్ చేయాలి చూడండి. ఎస్ని టీతో మ్యారేజ్ చేయలేము, మళ్ళీ అలా అని క్యూతో మ్యారేజ్ చేస్తారా? 2 సార్లు చేయకూడదు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? ఆర్తో మ్యారేజ్ చేయాలి. సో ఆర్ అండ్ ఎస్ ఒక మ్యారీడ్ కపుల్ అవుతారు. సో ఆర్ అండ్ ఎస్ ఒక మ్యారీడ్ కపుల్ అయితే వాళ్ళ చైల్డ్ ఎవరు? ఆర్కి డాటర్స్ లేరు అన్నారు, ఆల్రెడీ కే అనేవాడు ఒక చైల్డ్. సో కే వాళ్ళ సిబ్లింగ్ జీ అవుతున్నారు. సరిపోయారు. 1 2 3 4 5 6 7 8 మెంబర్స్. ఇంకెవరైనా మిగిలారు? ఎన్ ఉన్నాడు. ఎన్ ఎవరంట? ఎస్కి మదర్ ఇన్ లా ఎన్. మదర్ ఇన్ లా ఇన్ ద సెన్స్ ఎస్ వాళ్ళ హస్బెండ్, ఆర్ వాళ్ళ మదర్. సో వీళ్ళందరికీ కూడా మదర్ ఎన్ అవుతుంది. గందరగోళంగా ఉందా? సో ఎగ్జామ్లో ఎప్పుడైనా బ్లడ్ రిలేషన్ వస్తే మిస్లీనియస్ చేసే టైంలో లాస్ట్లో చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే డైరెక్ట్ క్లూస్ ఉండవు, ఇలా విడవిడిలో ఇచ్చేస్తాడు. అదేదో సుమ ప్రాబ్లం ఉండేది కదా, జీన్స్ ప్రాబ్లమ్ అయ్యేది.
దాంట్లో ఏదైతే ఇచ్చేస్తాడో ఎవరికెవడు కొడుకు అవుతాడు, ఎవరికెవడు కూతురు అవుతాడో ఫైండ్ చేయమంటాడు. సో చాలా ఇబ్బంది అవుతుంది. సో నెక్స్ట్ వన్, డేటా సఫిషియన్సీ 94. 8 persons are sitting in 2 rows, 4 persons in each row facing each other. సో ఒక 8 persons ఉన్నారు, ఒక్కొక్క రోలో నలుగురు కూర్చున్నారు. ఫేసింగ్ ఈచ్ అదర్ అనేటప్పుడు ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే వీళ్ళు నార్త్ ఫేస్ చేయాలి, వీళ్ళు సౌత్ ఫేస్ చేయాలి. సో హూ సిట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీ అంటే పీకి ఆపోజిట్గా ఎవరు ఉన్నారు అనే విషయాన్ని మనం ఫైండ్ చేయాలి. ఇది స్టేట్మెంట్ 1 ద్వారా తెలుస్తుందా, 2 ద్వారా తెలుస్తుందా, లేకపోతే రెండు కలపాలా అనేది చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ సేస్ ఆర్ సిట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వన్ హూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఇక్కడ యాక్చువల్గా ఏ రోల్లో ఎవరు కూర్చున్నారనే విషయం తెలియదు కాబట్టి మనం ఎక్కడైనా తీసుకున్నా పర్లేదు. ఆర్ సిట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వన్ హూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఆర్ డస్ నాట్ సిట్ ఎట్ ఎనీ ఎండ్. సో ఏని ఇక్కడ తీసుకోండి, ఏకి సెకండ్ రైట్ అంటే వీడేగా, వీడికి ఆపోజిట్గా ఎవరు ఉండాలి, ఆర్ ఉండాలి. ఆర్ అనేవాడు ఎండ్లో ఉన్నాడా, లేదు. సెకండ్ పాసిబిలిటీగా ఫర్ ఎగ్జాంపుల్ ఏని ఇక్కడ తీసుకుంటే సెకండ్ రైట్ వీడు, వీడికి ఆపోజిట్లో ఆర్ అంటే ఏమవుతుంది, ఆర్ ఎండ్లోకి వస్తాడు కాబట్టి సింగిల్ పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్, దెర్ ఈస్ ఎగ్జాక్ట్లీ 1 person సిట్టింగ్ బిట్వీన్ ఆర్ అండ్ పీ. ఆర్కి పీకి ఎగ్జాక్ట్గా మధ్యలో అంటే పీ ఇక్కడైనా వచ్చేది. సో ఇప్పుడు పీకి ఆపోజిట్గా ఎవరున్నారో తెలుస్తుందా లేదా, డెఫినెట్గా తెలుస్తుంది. సో స్టేట్మెంట్ 1 alone ఈజ్ సఫిషియంట్. మరి ఈ స్టేట్మెంట్ 2 ఒకటి సరిపోతుందా లేదా చూద్దాం. B sits at one of the ends and C sits 2 places away from him. సో B అనేవాడిని ఒక ఎండ్లో తీసుకోండి, 2 places away అనేటప్పుడు మధ్యలో ఎన్ని ప్లేసెస్ ఉంటాయి, 1 place ఉండాలి. సో C అనేవాడు ఇక్కడ వస్తాడు. R sits in front of the one who is an immediate neighbor of B. Bకి ఎవరైతే నైబర్గా ఉన్నారో వాడికి ఆపోజిట్గా ఆర్ ఉండాలి. Bకి నైబర్గా ఉన్నవాడు వీడి కాబట్టి వీడికి ఆపోజిట్గా ఆపోజిట్గా ఉండాల్సింది ఆర్. D doesn't sit at any of the end. D అనేవాడు ఎండ్లో ఉండకూడదు. P does not sit adjacent to R. సో D అనేవాడు మనకు ఖచ్చితంగా కింద ఉన్న రోలోనే రావాల్సి ఉంటుంది. సో D అనేవాడు ఎండ్లో లేడు కాబట్టి D ఇక్కడ వస్తాడు. P doesn't sit adjacent to R. P అనేవాడు R పక్కనే ఉండకూడదు కాబట్టి P. ఇప్పుడు Pకి ఆపోజిట్గా ఎవరు ఉన్నారో చెప్పొచ్చా లేదా, ఎస్ చెప్పొచ్చు. ఆ మిగిలిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడు. అంటే రెండు స్టేట్మెంట్స్ కూడా ఇండివిజువల్గా సరిపోతాయి. సో బోత్ ద స్టేట్మెంట్స్ alone are sufficient. So option C is the answer. So question number 95. 8 persons are standing in a row in a prayer hall. Who stands at the third place from the last? So వరుసగా ఒక 8 members కూర్చున్నారు, నిల్చున్నారు. సో ఫస్ట్ కండిషన్ చూద్దాం. మనకి కావాల్సింది హూ స్టాండ్స్ ఎట్ థర్డ్ ఫ్రమ్ ది లాస్ట్. లాస్ట్ నుంచి థర్డ్ పొజిషన్ అంటే ఏంటి, 6th పొజిషన్లో ఎవరు ఉన్నారు అనేది ఫైండ్ చేయాలి. B stands 3 places ahead of D. Dకి 3 places ahead అంటే మధ్యలో ఎంతమంది ఉంటారు, 2 గ్యాప్ ఉంటారు. అండ్ D stands 2 places ahead of E అంటే వీళ్ళిద్దరి మధ్యలో 2 persons. చూడండి ఒకసారి ఎంతమంది అయ్యారు, 1 2 3 అండ్ 3 + 4 7 members అయిపోయారు. సో G stands immediately ahead of C who doesn't stand adjacent to D అన్నాడు. సో ఇలా 7 members అయినప్పుడు ఎగ్జాక్ట్గా మనం చెప్పగలమా, టాప్లో B రావచ్చు, లేదంటే సెకండ్లో కూడా B రావచ్చు. చూద్దాం ఒకసారి. టాప్లో పెట్టుకుంటే D ఇక్కడ వస్తాడు, ఇందులోకి వచ్చేసరికి ఇక్కడ. నెక్స్ట్ E అండ్ E. G స్టాండ్స్ ఇమీడియట్లీ అహెడ్ ఆఫ్ C. G అనేవాడు Cకి ఇమీడియట్గా ముందుండాలి, కానీ C అనేవాడు Dకి అడ్జసెంట్గా ఉండకూడదు. సో ఛాన్సెస్ ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టొచ్చా. మరి సెకండ్ పాసిబిలిటీలోకి వెళ్ళేసరికి ఇక్కడ పెట్టుకోకూడదు, ఇక్కడ పెట్టొచ్చా లేదా. అంటే 2 పాసిబిలిటీస్లో దేన్నైనా ఎలిమినేట్ చేయగలుగుతున్నామా, లేదు. సో ఈ స్టేట్మెంట్ ఒకటే మనకి సరిపోతుందా, సో సింగిల్గా ఈ స్టేట్మెంట్ అనేది సరిపోతుంది. మరి సింగిల్గా సెకండ్ స్టేట్మెంట్ సరిపోతుందేమో చూద్దాం. A స్టాండ్స్ ఎట్ 4th పొజిషన్ ఫ్రమ్ ది ఫ్రంట్. 4th పొజిషన్లో A వస్తున్నాడు. దెర్ ఆర్ 3 persons బిట్వీన్ A అండ్ E. ఏకి ఈకి మధ్యలో 3 పొజిషన్స్, పైకి ఛాన్స్ లేదు కాబట్టి కిందకి. అండ్ D సిట్స్ 2 places ahead of E. D సిట్స్ 2 places ahead అనేటప్పుడు దెన్ మధ్యలో 2 places ahead అన్నాడు కాబట్టి మధ్యలో. సో ఇప్పుడు దీని ద్వారా ఏమైనా చెప్పగలమా మనం, 6th పొజిషన్లో ఎవరు వస్తున్నారు చెప్పలేరు. వచ్చాడుగా D వచ్చాడుగా 6th పొజిషన్లో. సో సింగిల్గా ఈ స్టేట్మెంట్ అనేది సరిపోతుంది. థర్డ్ ఫ్రమ్ ది లాస్ట్ అంటే 6th పొజిషన్. ఇది ఫ్రమ్ ది ఫస్ట్ అవుతుంది. రోలో ఉన్నారు కదా, క్యూలో ఉండేటప్పుడు థర్డ్ ఫ్రమ్ ది లాస్ట్ అంటే 6th.
సో స్టేట్మెంట్ 2 alone is sufficient to answer the question. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. సో ఒక సర్క్యులర్ టేబుల్లో 8 పర్సన్స్ ఉన్నారు. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు డి? బి నుంచి చూసేటప్పుడు ఎఫ్ పొజిషన్. ఫస్ట్ కండిషన్, సి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి హూ సిట్స్ ఆపోజిట్ టు బి. డికి సెకండ్ లెఫ్ట్లో సి ఉన్నారు, డికి ఆపోజిట్గా బి. ఎఫ్ సిట్స్ ఆపోజిట్ టు ద వన్ హూ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ సి. సికి ఇమీడియట్ రైట్గా ఉన్నవాడికి ఆపోజిట్గా ఎఫ్ ఉన్నాడు. మరి ఇప్పుడు చెప్పగలమా వాడు అడిగిన క్వశ్చన్? పొజిషన్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు డి చెప్పొచ్చా లేదా? ఎస్, డెఫినెట్గా చెప్పొచ్చు. సో ఫస్ట్ స్టేట్మెంట్ alone is sufficient. మరి సెకండ్ స్టేట్మెంట్ ద్వారా అవుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఏ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఈ. ఈకి ఇమీడియట్ రైట్లో ఏ సిట్స్ ఆపోజిట్ టు జీ. జీ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి సెకండ్ రైట్లో జీ అండ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ జీ ఈజ్ బి. ఇప్పుడు బీని ఎక్కడైనా పెట్టొచ్చు, ఇక్కడైనా పెట్టొచ్చు, ఎందుకంటే జీకి ఇమీడియట్ నైబర్ అన్నాడు కానీ ఇమీడియట్ లెఫ్టా రైటా చెప్పలేదు. సో ఖచ్చితంగా సెకండ్ దాని ద్వారా మనం చెప్పగలమా? చెప్పలేము. సో ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ alone. ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ 97. Point H is 8 meters to the east of point O. Point D is 10 meters to the south of point O. H is 33 meters to the north of O. A is 12 meters to the east of F. So F ki east side lo 12 meters. C is 39 meters to the west of S. F is 11 meters to the south of C. So C ki 11 meters south lo undi. C is 39 meters to the west of S. 39 meters. So ఇక్కడ వరకు మనకి 12 meters వస్తుంది. ఇంకొక 27 కావాలి. Next, F is 11 meters to the south of C. Any statements? So now the question is, what is the shortest distance between D and S? D ki S ki madhyalo shortest distance. So right angle triangle form చేద్దాం. సో సైడ్స్ ఎంత అయ్యాయి చూడండి. ఈ సైడ్ మొత్తం ఎంత? D నుంచి S వరకు డిస్టెన్స్ ఎంత? 39. 39లో ఇక్కడ ఈ 4 తీసేయండి, ఎంత వస్తుంది? ఇంకా 35. ఒక సైడ్ 35 వచ్చింది, ఇంకొక సైడ్ ఇది మనం ఫైండ్ చేయాలి. సో ఇదంతా కలిపి 33. ఇక్కడ వరకు 10 వచ్చింది, ఇక్కడ వరకు 11 వచ్చింది, అంటే ఎంత అవుతుంది? ఇది 21. సో రిమైనింగ్ ఇస్, సో ఒక సైడ్ 35, ఇంకొక సైడ్ 12 అయితే ఏమొస్తుందో చూడండి. సో అక్కడ 5 వస్తుంది, 4, 5 + 4 9 వస్తుంది, కాబట్టి 9 అంటే 37. ఆప్షన్ డి వస్తుంది ఆన్సర్. ఓకేనా? సో √35² + 12² వేసుకునేటప్పుడు యూనిట్ డిజిట్స్ ఒకటి చెక్ చేసుకోండి. 5² వచ్చేటప్పుడు యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. 2² వచ్చేటప్పుడు యూనిట్ డిజిట్ 4 వస్తుంది. సో ఫైనల్గా √లో మనకి ఎంత రావాలి? యూనిట్ డిజిట్ 9 వస్తుంది. మరి 9తో వచ్చేటప్పుడు దేంతో ఎండ్ అవ్వాలి? 3తో కానీ 7తో, 3తో కూడా ఎండ్ అవుతుందిగా. అంటే ఇక్కడ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మరి 33 ఎందుకు పెట్టకుండా నేను 37 పెట్టా? హైపోటెన్యూస్ అనేది మిగతా సైడ్స్ కన్నా పెద్దగా ఉంటుందా ఉండదా? సో 35 కన్నా ఆబ్వియస్గా ఎక్కువ ఉండాలి, కాబట్టి 37 అనేది ఆన్సర్. నెక్స్ట్ 98 to 100. 7 students scored different marks in an examination. By each of them was a whole number. Note two students scored the same marks. So టోటల్గా 7 పర్సన్స్ ఉన్నారు మన దగ్గర. సో ఇక్కడ 7 అంటే మన దృష్టిలో హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేసిన పర్సన్ అండ్ 1 అంటే లీస్ట్ మార్క్స్. కండిషన్స్, టీ స్కోర్డ్ హయ్యర్ దెన్ బి బట్ లోవర్ దెన్ యూ. టీ అనేవాడు బి కన్నా ఎక్కువ స్కోర్ చేశాడు, కానీ యూ కన్నా తక్కువ స్కోర్ చేశాడు, కాబట్టి టీ కన్నా యూ ఇంకా బెటర్ పొజిషన్లో ఉంటాడు. డి స్కోర్డ్ ఇమీడియట్లీ హయ్యర్ దెన్ ఎల్. ఎల్కి వెంటనే పైన డి రావాలి. 1 person స్కోర్డ్ లోవర్ దెన్ వై. వై కన్నా ఓన్లీ ఒకటి మాత్రమే తక్కువ స్కోర్ చేశాడు అన్నప్పుడు వై ఎక్కడ వస్తాడు? సెకండా సిక్స్తా? సెకండ్లో రాదు. ఒకడు మాత్రమే తక్కువ స్కోర్ చేశాడు, అంటే మిగతా వాళ్ళందరూ వై కన్నా ఎక్కువ స్కోర్ చేశారు అని అర్థం. నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ స్కోర్డ్ హయ్యర్ దెన్ యూ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద వన్ హూ స్కోర్డ్ లోవర్ దెన్ యూ. యూకి పైన ఎంతమంది ఉన్నారో కింద కూడా అంతమంది ఉండాలి. అంటే ఏ పొజిషన్ అది? 4th పొజిషన్. సో ఇప్పుడు ఒకసారి చూడండి,
యూకి కింద టీ రావాలి, బి రావాలి. మరి వాళ్ళిద్దరిలో ఎవరు ఎలా ఉన్నారో ర్యాంకింగ్ మనకు తెలుసు. సో ఫస్ట్లో ఎవరు వస్తారు? బి, థర్డ్లో టీ రావాలి. ద సెకండ్ హైయెస్ట్ స్కోరర్ స్కోర్డ్ 84 మార్క్స్, అంటే 6th పొజిషన్లో ఉన్నవాడు 84 మార్క్స్. వైల్ ద 4th లోయెస్ట్ స్కోర్డ్ 59 మార్క్స్. 4th లోయెస్ట్ అన్నాడు అంటే 4th పర్సన్ అని అర్థం. క్యూ స్కోర్డ్ హయ్యర్ దెన్ ఎల్, ఎల్ కన్నా క్యూ ఎక్కువ. సో మిగిలిన 3 ప్లేసెస్ని ఎలా ఫిల్ చేస్తారో చూడండి. ఎల్కి ఇమీడియట్గా పైన డి రావాలి, ఎల్కి పైన మళ్ళీ క్యూ రావాలి. సో 7 and 6లో డిఎల్ పెట్టుకుంటే అవుతుందా? క్యూ పెట్టడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా డిఎల్ అండ్ ఇక్కడ క్యూ పెడతాం. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి ద మార్క్స్ స్కోర్డ్ బై బి అన్నాడు. బి స్కోర్ చేసే పాసిబుల్ మార్క్స్. సో యూ అనేవాడికి 59, అంటే బిది ఖచ్చితంగా ఏమవ్వాలి? 59 కన్నా తక్కువ ఉండాలి. 2 ఆప్షన్స్. 59 కన్నా తక్కువ అనేటప్పుడు 58 ఒకటి ఉంది, 51 ఒకటి ఉంది. బట్ నో 2 పర్సన్స్ స్కోర్డ్ సేమ్ మార్క్స్ అన్నాడు కదా. అంటే ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఉన్నారు, అట్ ద సేమ్ టైం అందరూ స్కోర్ చేసేవి హోల్ నెంబర్ అని ఒకటి మెన్షన్ చేశాడు. ఇప్పుడు టీ అనేవాడు 59 కన్నా తక్కువ ఉండాలి, బట్ అది ఏ నెంబర్ అవ్వచ్చు చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ వీడిది 58 అనుకుందాం, అంటే మాక్సిమం వాడు 58 వరకు చేయొచ్చు. మళ్ళీ వైకి 58 వచ్చే ఛాన్స్ ఉందా? లేదు, డిఫరెంట్ స్కోర్స్ ఉండాలి కాబట్టి 51 అనేది ఆన్సర్ చేస్తాం. ద సమ్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్డ్ బై డి అండ్ వై ఈజ్ 136. సో డి గురించి మనకి తెలుసు 84, 136 రావాలి అంటే ఏం చేయాలి? వై స్కోర్ ఎంత అవుతుంది? 52. వైల్ ద సమ్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్డ్ బై యూ అండ్ ఎల్ ఈజ్ 132. యూ 59 వచ్చింది, ఇప్పుడు ఎల్ ఎంత రావాలి? 132 రావాలి అంటే then what will be the sum of the marks of L and Y? L plus Y 125, option A. The wrong number. So 100, 118, 136, 149. ఒకసారి డిఫరెన్స్ చూడండి. సో రైట్ సైడ్ నుంచి వద్దాం, డిఫరెన్స్ తక్కువగా ఉంది. ఎంత డిఫరెన్స్ ఇది? 5, 7, 11, 13. ఏ నెంబర్స్ ఇవన్నీ? ప్రైమ్ నెంబర్స్. 13 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? 17 వచ్చిందా మరి? So the wrong number is 118. Next one, 1.5, 2.5, 6, 24, 100, 505, 336. 336, 3036. So 3036 at the last one, 3.36 అంటే రైట్. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి నెంబర్స్ ఎలా ఉన్నాయి. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే 6 నుంచి 24 ఎలా వస్తుంది? ఇంటూ 4 వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి ఇంటూ 5 వచ్చింది. ఇంటూ 5 సరే, ఇంటూ 4 ప్లస్ 4 ఇది ఎలా వచ్చింది? సో ఎక్కడో ఒక దగ్గర ఇక్కడ చూస్తే 6 నుంచి 24 వచ్చేసరికి ఏమీ యాడ్ చేయలేదు మనం, డైరెక్ట్గా ఇంటూ 4 వచ్చేసింది. అంటే ఖచ్చితంగా ఇక్కడెక్కడో రాంగ్ నెంబర్ ఉంది. ఏ రాంగ్ నెంబర్ అది? 6 రాంగ్ నెంబర్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి 1.5 నుంచి 2.5 ఎలా వస్తుంది? ఇంటూ 1.5 ఇంటూ 1 ప్లస్ ఎంత అవుతుంది? 1. 2.5 ఇంటూ 2 ఇక్కడ ఏం రావాలి? అప్పుడు 7 రావాలి. ఇక్కడ +1, ఇక్కడ +2 వస్తుంది. సో 7 వస్తే అప్పుడు ఇంటూ 3 + 3 సరిపోయేది 24. రాంగ్ నెంబర్ ఇస్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ 160, 80, 80 ఎప్పుడైతే ఇలా కనిపించాయి ఖచ్చితంగా ఇంటూ 0.5 ఇంటూ 1 ఇంటూ 1.5 సరిపోయింది. ఇంటూ 2 ఇంటూ 2.5 వచ్చిందా? 240, 480, 120. సో నెక్స్ట్ ఏం రావాలి? ఇంటూ 3 అంటే 1800 రావాలి. సో రాంగ్ నెంబర్ ఈస్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి 5040, 2520, 840, 210. సో 5040 ఎగ్జాక్ట్లీ 2520 ఏమవుతుంది? హాఫ్ అవుతుంది బై 2. మరి 2520 నుంచి 840 అంటే 800 3s 2400, 400 3s 120 అంటే ఏమైంది? బై 3 అయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి డివైడెడ్ బై 4, నెక్స్ట్ డివైడెడ్ బై 5. నెక్స్ట్ ఇక్కడ ఎంత రావాలి? అప్పుడు
7 రావాలి. సో దట్ అప్పుడు ఫైనల్గా డివైడెడ్ బై 7 వచ్చింది. సో 7 రావాలి ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8. సో ద రాంగ్ నెంబర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 15, 17, 26, 151, 200, 929, 1057. సో ఒకసారి డిఫరెన్సెస్ చూడండి. 15 నుంచి 17 అంటే 2, 9, 120. సో 9ని 125 చూస్తే మనకు కొంత తెలుస్తుంది ఏంటది, 3 స్క్వేర్ 5 క్యూబ్. సరే మిగతాది కూడా చూద్దాం. ఎంత వస్తుంది ఇది, 49 అంటే 7 స్క్వేర్. సో ఒకటి స్క్వేర్ వచ్చింది, ఒకటి క్యూబ్ వచ్చింది, ఒకటి స్క్వేర్. నెక్స్ట్ ఏం వస్తుంది, ఖచ్చితంగా క్యూబ్ రావాలి. వచ్చిందా మరి, 729 ఇస్ ద క్యూబ్ ఆఫ్. సో ఇక్కడ ఏమొచ్చి ఉండాలి, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎలాంటి నెంబర్స్, ఆడ్ నెంబర్స్ కదా. 3, 5, 7, 9 అంటే ఇక్కడ ఏం రావాలి, 1 క్యూబ్. 1 క్యూబ్ అంటే 1 వచ్చి ఉండాలి. కాబట్టి 15 ప్లేస్లో మనకి ఏమొస్తుందో సరిపోయేది 16 రావాలి. సో ఆప్షన్ సి ఈజ్ ది ఆన్సర్.